అతీతం. అందుకే ఇవాళ మూసి ప్రక్షాళన చేయాలని, రోడ్లను విస్తరించుకోవాలని, చెరువుల నాలాలను కుంటల్ని కబ్జాలను తొలగించాలని, ఒక మంచి వాతావరణం, కాలుష్యరహితమైన నగరాన్ని ఈరోజు మన ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మనకు నగరం విస్తరిస్తుంది, అవసరాలు పెరిగిపోయినాయి. అందుకే ఈ ప్రాంతంలో 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకుందామంటే మీకు భారత్ ఫ్యూచర్ సిటీ వద్దు, మీకు మొత్తం కాలుష్యం ఉండే కెమికల్ ఫ్యాక్టరీలు కట్టుండి సిరీస్ లాంటి ఫ్యాక్టరీలేనంట ఒక 1000 ఫ్యాక్టరీలు తెచ్చాడు కడతాడంట. ఒక ఆయన తాటి సెట్ చెప్తున్నాడు. అక్కడ ఫార్మా కంపెనీలే ఉండాలి, మేము వచ్చినాక ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తున్నామని. మీ ఫ్యూచర్ని ఎప్పుడో ప్రజలు రద్దు చేసిర్రా నాయన. ఒక ఆయన ఫామ్ హౌస్ పోయిన ఇంకొక ఆయన సెట్లంబడి తిరుగుతున్నాడు. ఫ్యూచర్ లేనివాడల్లా ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు మళ్ళీ వచ్చేసారి సిద్దిపేట గెలితే కదా ఇవన్నీ మాటలు ముచ్చట్లు. నేను ఈ ప్రాంతాన్ని, నా ఊరు ఇక్కడి నుంచే పోయేది, ఈ బాధలు నాకు తెలుసు. నేను ఇక్కడనే చదువుకున్నప్పుడు ఇక్కడనే ఉన్నా. నేను ఇక్కడ ఎవరు ఉంటారు, ఎవరికి ఏం కావాలి. నేను జూబ్లీ హిల్స్లో ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్న మా వాళ్ళందరికీ కాలుష్యం ఇస్తే, ఇక్కడ మొత్తం జీవించలేని పరిస్థితి కల్పిస్తే, ఊర్లలో భూములు అమ్ముకొని 100 గజాలు 200 గజాలు 300 గజాలలో ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళందరూ ఏం కావాలి? దీన్ని మళ్ళీ కాలుష్యం చేసుకుందామా? ఫార్మా కంపెనీలు మళ్ళీ సిరీస్ లాంటి ఫార్మా కంపెనీలు ఇక్కడ తెచ్చుకుందామా? ఒక్క సిరీస్ కంపెనీ ఉంటేనే మన బతుకులు ఆగమైనాయి. ఆ ఎల్లా దాన్ని వదిలించుకోవడానికే దేవుడు దిగి వచ్చినంత పని అయింది. ఇవాళ అట్లాంటి పరిశ్రమల్ని 100ల కొద్ది తెచ్చి ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీలో మేము పెడతామని దిక్కుమాలినోడు చెప్తుండు. ఎందుకంటే ఆడెక్కడో అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నాయన్ని తెచ్చి ఇక్కడ పెట్టిస్తాడంట. ఈ ట్యాంకర్లు వస్తే పొరక తీసుకొని కొట్టుర్రు అక్క, సలాకి కాల్చి వాత పెట్టుర్రి. ఓ పూట తిన్నా తినకపోయినా గాలి నీరు కలుషితమైతే మన జీవితాలు ఆగమైపోతాయి. దావకాన్లకు లక్షల కోట్లు కూడా సరిపోవు. దావకానకు అట్లా పోయి ఇట్లా వస్తే 2 లక్షల బిల్లు అవుతుంది. ఏమమ్మి కట్టాలి, ఎక్కడ తెచ్చి కట్టాలి? అందుకే నేను ఆలోచన చేసి 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాలను పార్కు కింద డెవలప్ చేయడానికి, ఫారెస్ట్ ల్యాండ్ కింద డెవలప్ చేయడానికి 60% పచ్చదనం, వనమే మనం మనమే వనమని ఇవాళ ఒక గొప్ప నగరాన్ని నేను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎన్జిటీలో పోయి కేసులు వేస్తారు, హైకోర్టులో పోయి కేసులు వేస్తారు, సుప్రీంకోర్టులో పోయి కేసులు వేస్తారు. ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండు. ఒకనాడు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాయనే అమ్ముడు అయిన ఆయన కూడా మూసీ కట్టొద్దు అంటుండు. మరి నువ్వు అమ్ముడు అయినాడు ఆ మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎందుకు తీసుకున్నావా? ఎవరిని ముంచడానికి తీసుకున్నావు?